దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు చూడండి. చూడండి, నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి నీ దేవునికి మరి ప్రార్థన చేయమని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తుందండి. నిజముగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుని గదిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే మనం అందరము చూసే విధముగా అందరం మనం మెచ్చుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నామా? చూడండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా రహస్యముగా నువ్వు గదిలోకి వెళ్ళి నీ దేవుడికి నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రతి మనములు కూడా ఆయన ఆలకిస్తానని చెప్తున్నానండి. అందరూ చూడాలా, అందరూ మెచ్చుకోవాలా, నాకు పేరు రావాలా, గొప్పతనంగా రావాలని ప్రార్థన చేయటం గొప్పతనం కాదండి. నీ సమస్యలు, నీ బాధలు, నీ యొక్క నిందలు సమస్తమును కూడా దేవుడికి నువ్వు చెప్పేటప్పుడు రహస్యముగా దానికి వెళ్ళి చెప్పాలంటండి. చూడండి, రహస్యంగా నీ దేవుడి సన్నిధిలో నువ్వు పంచుకున్నప్పుడు ఆయన కార్యము చేస్తానని చెప్తున్నానండి. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? అందరు చూచేవారిగా ప్రార్థన చేస్తున్నామా? అందరూ మెప్పుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్న ఆలోచనతో మనం ప్రార్థన చేస్తున్నాం అన్నది ఒకసారి గమనించుకోవాలండి. మనం లేఖనాలు మన జీవితంలో